ఉంది. సో ఇంకోవైపు సినిమా సంబంధించినటువంటి రేట్ల విషయంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినటువంటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామనే అంశాన్ని ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించడంతో రాబోయేటువంటి సంక్రాంతికి రాబోతున్న కీలకమైనటువంటి సినిమాలు రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజు కావచ్చు, అలానే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వెంకటేష్ కావచ్చు, ఇలాంటి సినిమాలపైన ఏ రకమైనటువంటి ప్రభావం ఉండబోతోంది? దీనికి సంబంధించి కూడా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారా? ఏ రకంగా ఈ సినిమాల రిలీజ్ విషయంలో ఇండస్ట్రీ నిర్ణయం తీసుకోబోతోంది సుజన్? ఎస్ శ్రీహరి, అంటే రాబోయే పెద్ద సినిమాలు అంటే సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న సినిమాలు అయితే వీటిలో కూడా పర్టికులర్గా దిల్ రాజు నిర్మించిన సినిమాలే ఈ 2 సినిమాలు ఉన్నాయి. అలాగే 3వ సినిమా కూడా దిల్ రాజు నైజాంలో పంపిణీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఎఫ్డీసీ చైర్మన్ ఆయనకే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి పూర్తి క్లారిటీ అంటే తమ వైఖరి ఏంటనేది సమావేశంలో స్పష్టం చేశారు. అంటే అసెంబ్లీలో ప్రకటించిన నిర్ణయానికే కట్టుబడి ఉంటాను, అందులో సెకండ్ డెసిషన్ అనేది లేదు అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత సో ఇక దాని ప్రకారమే ఆ పరిమితులకు లోబడే ఈ సినిమా రిలీజ్లు అనేవి ఉండనున్నాయి. అయితే కొంతలో కొంత మెరుగు ఏంటంటే సంక్రాంతికి సినిమాలంటే మ్యాక్సిమం పండగ టైంలో రిలీజ్ అవుతాయి కాబట్టి నైజాంలో కంటే కూడా ఈసారి ఎక్కువగా హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోయి ఏపీలో సినిమా చూసేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంక్రాంతి సినిమాల విషయంలో ఏపీలోనే ఉండే అవకాశం ఉంది. మేబీ ఇక్కడ రేవంత్ తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. బట్ ఏపీలో ఏమన్నా అవకాశం ఉంటే కనుక టికెట్ రేట్ హైక్స్ అని కానీ స్పెషల్ అదనపు షోలకు సంబంధించి అక్కడ ఏమన్నా అవకాశం ఉంటే మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ అంతా ఈసారి అక్కడ చేసుకునే అవకాశం, దాని పట్ల కూడా సినీ ప్రముఖులు ఆ ప్రకారం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే పండగ సీజన్లో తొలుత విడుదలవుతున్న 10వ తారీఖు విడుదలవుతున్న గేమ్ చేంజర్ సినిమా విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలి అని చెప్పేసి చిరంజీవి కూడా తన సినిమాను వాయిదా వేసుకున్న పరిస్థితి. సో ఆయన డేటు రామ్ చరణ్ సినిమాకి ఇచ్చి ఈ సీజన్లో కనుక టికెట్ రేట్లు అదనపు షోలు కనుక ఉంటే కనుక ఎక్కువ ఓపెనింగ్ సాధించవచ్చు అనే ప్లాన్తోనే గత 2 నెలలుగా కూడా ఆ ప్రకారం ఆయన ప్లాన్ చేసుకోవడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఇప్పుడు ఈ సడన్ డెసిషన్ వచ్చిందో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది గేమ్ చేంజర్ సినిమా మీద ఉంటుంది. ఆ తర్వాత పండగ సీజన్లో పండగ దగ్గరలో రిలీజ్ అవుతున్న బాలకృష్ణ సినిమా కానీ వెంకటేష్ సినిమా కానీ గేమ్ చేంజర్ కంటే కొంచెం తక్కువ బడ్జెట్లో రూపొందంతో పాటు అవి పండగ సీజన్లో ఏపీలో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కాస్త పర్లేదు. ప్రధానమైన ఇంపాక్ట్ మాత్రం దిల్ రాజు ఆయన నిర్మించిన ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి ఆయన నిర్మించిన సినిమా, ఆ సినిమాకే ప్రధానమైన ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇందాక చెప్పుకున్నట్టు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏపీలో చేసుకుని మ్యాక్సిమం ఓపెనింగ్ అక్కడ తెచ్చుకునే అవకాశం పట్ల కూడా ఒక ఛాన్స్ అయితే ఉంది. సో ఆ ప్రకారం వాళ్ళు ఏమన్నా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాలకు సంబంధించి నాట్ ఓన్లీ రిలీజ్ ఈవెంట్ల విషయం, ప్రమోషన్ల విషయంలో కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏపీలోనే ఉంది. హైదరాబాద్కి సంబంధించి పోలీసులు పర్మిషన్ ఇస్తేనే మీరు చేసుకోవాలి, పోలీసులదే ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఈవెంట్లు నిర్వహించే విషయంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారీ స్థాయిలో ఈవెంట్లు చేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి. ఇక్కడ క్రౌడ్ అనేది ఇప్పుడు జరిగిన పరిణామాల సందర్భంలో ఇప్పుడు హాట్గా డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో ఈ విషయాన్ని కాస్త వెనకడుగు వేసి మెయిన్ ప్రధాన ప్రమోషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏపీలోనే చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో చూడాలి, అంటే ప్రధానంగా రిలీజులు కాదు ఈవెంట్లు సంబంధించి కూడా ఏపీనే ఇప్పుడు సినిమా ప్రముఖులు వాళ్ళు అటువైపు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం. సినిమా సంబంధించిన రిలీజ్ విషయంలో ఈ ఇప్పుడు ప్రస్తుతం బెనిఫిట్ షోలు లేదా ధరలకు సంబంధించిన విషయంలో మాత్రమే ఆ రకమైనటువంటి ఆలోచన ఉండొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం హైదరాబాద్ కేంద్రంగా సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా ఇంకా దీనికి గుర్తింపు తీసుకొచ్చేదానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా సినీ రంగ పెద్దలు చెప్పారు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితిని చూసాం. సో కాకపోతే షూటింగ్ల అంశంలో కూడా ప్రధానంగా లొకేషన్స్ కానీ టెంపుల్స్ కావచ్చు లేకపోతే గ్రామీణ ప్రాంతాల పైన కూడా మరింత ఫోకస్ చేస్తే అటు ఉపాధి అవకాశాలు ఉంటాయి, వాటిని కూడా కొంత ప్రాచుర్యం పొందేటువంటి ఛాన్స్ కూడా ఉంటుందనేది ముఖ్యమంత్రి కూడా